హే గాయ్స్, ఏదో తేడాగా ఉందేంటి? ఫ్రెష్ గా స్నానం చేసా, డియో పూసుకున్నా, కొత్త స్వెట్ షర్ట్ ఇది. వాసన ఎందుకు వస్తుంది? వాసన? నువ్వు ఇంత నుంచి నా తల మీద చేయి పెడితే భయం వేస్తుంది, అసలు పెట్టుకు, ఓకేనా? గాయ్స్ చూసారా ఎట్లా బిగ్స్కు పోయినట్టు ఎట్ట తయారైందో? మురారి సినిమాకి ఏంటి రెడీ అవ్వడం ఏంటి? ఒకసారి వెనక్కి జరుగు. ఈ బ్యాగులు ఏంటి, ఆ మూటలు ఏంటి, ఇవన్నీ ఏంది అసలు? మురారి సినిమాకి. సో మురారి సినిమా అంటే ఆబ్వియస్లీ మురారి సినిమా అంటే ఒక ఈవెంట్, ఒక పండగ. గైస్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, మేడం గారి షాపింగ్. మురారి సినిమా చూడ్డానికి షాపింగ్ చేసింది. ఎంత $200 దాకా ఖర్చు పెట్టింది. కొన్న వాటిలో ఏదే వేసుకోలే, ఇండియన్ డ్రెస్ వేసుకుంది. బికాజ్ ఐఎమ్ ట్రెడిషనల్. రెడీ అయ్యాను, అసలు అట్లీస్ట్ ఒకసారైనా బాగుందా అని చెప్పావా? ఇలాంటి ఓవర్ యాక్షన్ వీడియోలు ముందు తప్ప ఏం చెయ్యవు నువ్వు, నిజం చెప్పలేదు. మిస్మరేజ్ అయిపోతున్నారా అసలు? కళ్ళు సరిపోవట్లేదా? వీడెవడో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అంత కలిసి ఉన్నానా? సూటిగా చూడలేకపోతాను ఈ కళ్ళల్లోకి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? కుచ్చుకుంటున్నాయి నీ చూపులు. గుర్తుగా ఓవర్ యాక్షన్ చేయకు. సో గైస్, మేము ఇప్పుడు మురారి సినిమాకి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఫర్ షూర్ నేను ఒక్కదాన్ని ఇంత ఓవర్ యాక్షన్గా రెడీ అయ్యాను. ఫర్ షూర్ అక్కడ ఎవరు అంత రెడీ అయ్యి రారు. బట్ నేను ఎందుకు రెడీ అయ్యానంటే ఐ డోంట్ కేర్. నాకు మురారి సినిమా ఎప్పటి నుంచో, మురారి సినిమాకి ఇలా ట్రెడిషనల్గా వేసుకొని వెళ్ళి ఐ వాంటెడ్ టు ఎంజాయ్ ద మూవీ. సో అందుకే రెడీ అయ్యాను నేను. నన్ను కవర్ చేస్తావు చింటూ, లేకపోతే దుప్పటి ఇలా అడ్డు పెట్టేస్తావు నేను థియేటర్లోకి వెళ్ళేదాకా. పిచ్చండి ఇది. బికాజ్ నాకు చాలా ఎంబారెసింగ్ ఉంటుంది. అక్కడ అందరు జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు వేసుకొస్తాను, ఒకదాన్ని ఓవర్ యాక్షన్తో ఇదేంటి ఇంత రెడీ వచ్చింది, ఫంక్షన్కి వచ్చినట్టు అనుకుంటా. సో గైస్, ఐ గాట్ దిస్ డ్రెస్ ఫ్రమ్ సావిస్ కుటియోర్. సావిస్ కుటియోర్. కుటియోర్ అందరు కోచర్ అంటారు, కానీ కోచర్ కాదు గైస్, ఇట్స్ కుటియోర్. మేము కౌచర్ అనే అంటాం, మాకు అదే వచ్చు. కోచర్ కాదు, కుటియోర్. కుటియోర్ అంటే కౌచర్ ఈజీ గైస్, కౌచర్ ఫిక్స్ అవ్వండి. అసలు అంతా కాదురా, నీకు ఎట్లా తెలుసు ఇవన్నీ? నీకు పెద్ద ఇంగ్లీష్ వచ్చినట్టు నీకు ఎప్పుడు నేర్చుకున్నావు ఇంగ్లీష్ అసలు నువ్వు? డుయోలింగో. ఏం లింగో? డుయోలింగో. ఏంద్రా అది చెప్పు. డుయోలింగో అనేది ఒక యాప్. దాంట్లో ఇంగ్లీష్ మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. లైక్ ఇలా వస్తుంది ఇంగ్లీష్. డుయోలింగో యాప్ లో మనం ఏ లాంగ్వేజ్ అయినా కూడా ఫ్రీగా నేర్చుకోవచ్చు. అంటే రేపటి నుంచి నువ్వు వేరే వేరే లాంగ్వేజ్ నేర్చుకొని నన్ను అందులో తిట్టడం స్టార్ట్ చేస్తావా? ఇగో చూడు, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ అని చెప్పి యాప్లో ఉంటుంది అనమాట. సో దాంట్లో ఈజీగా మనం ఇంగ్లీష్ స్కిల్స్ అన్ని నేర్చుకోవచ్చు. చూడు, చాలా సింపుల్. అండ్ ఆల్సో నేను ఆస్ట్రేలియా వచ్చిన కొత్తలో పర్ఫెక్ట్ గా మాట్లాడడం, సెంటెన్స్ టు సెంటెన్స్ ఫార్మింగ్, ఇవన్నీ అసలు వచ్చేవి కాదు. చాలా కష్టపడేదాన్ని నేను. సో నాకు ఎందుకు ఇది చాలా బెస్ట్ యాప్ అనిపించింది. బికాస్ చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా ఇంగ్లీష్ మాట్లాడడానికి. సో మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాదు కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ డుయోలింగో అనేది చాలా ఈజియెస్ట్ వేలో మనకి ఇంగ్లీష్ నేర్పిస్తుంది అనమాట. ఒక లెక్చర్ లాగా లేకపోతే క్లాసెస్ అవేమి ఉండవు అనమాట. సో ఈ యాప్లో ఏంటంటే బెస్ట్ ఫీచర్ ఏంటంటే చాలా ఫన్ వేలో ఇంగ్లీష్ నేర్పిస్తుంది మనకి యాప్. అంటే లైక్ గేమ్స్ ఆడుతున్నట్టు చాలా ఫన్ గా మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనమాట. సో గైస్, గో రైట్ నౌ. డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను. అబ్రాడ్కి వెళ్ళాలన్నా లేకపోతే డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి అమ్మో మనకి ఇంగ్లీష్ రాదేమో మాట్లాడడానికి భయపడుతున్నా కూడా ఈ యాప్లో ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలా ఫ్లూయెంట్గా, చాలా ఈజీగా, చాలా ఫ్లోయిగా వస్తుంది అనమాట సెంటెన్సెస్ కూడా. సో మీ ఇంగ్లీష్ కూడా అట్లా ముక్కలుగా ఉంటే అతికిచ్చాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనమాట. సో గో రైట్ నౌ. అండ్ ఆల్సో గైస్, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. యూ డోంట్ హ్యావ్ టు పే ఎక్స్ట్రా ఫర్. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో కోర్సెస్ తీసేసుకొని తొందరగా నేర్చుకోండి. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ గైస్, గో రైట్ నౌ. సో గైస్, ఈ మూటలన్నీ మేడం గారి, ఆ డైజన్, ఆ మేకప్ సామాన్లు, ఆ చెప్పులు, ఆ షూలు, బట్టలు నావేమున్నాయిరా? ఒక స్వెట్ షర్ట్, ఒక ప్యాంటు, షూ, అంతే అయిపోయింది సెట్. సింపుల్ లైఫ్ గైస్, అంతే. ఇయే ఇడుస్తా, రేపు పొద్దున ఇయే వేసుకుంటా మళ్ళీ. So guys, we are going to Murari movie right now and I'm so excited. నందు ఈజ్ వెరీ ఎక్సైటెడ్ గైస్. నాకు అంత ఎక్సైట్మెంట్ రావట్లేదు. ఎందుకంటే ఏం చేసిందంటే నందు మురారి రీ రిలీజ్ అని చెప్పి లాస్ట్ వీక్ లో 3 రోజులు పెట్టింది సినిమా. అయితే వరుస పెట్టి, అరే ఎంత పిచ్చున్నా గానీ, ఒకసారి ఆగు, ఎంత పిచ్చున్నా గానీ వరుసగా 3 రోజులు మురారి సినిమా చూస్తే. Murari is not a movie. Murari, it's a feel. It's a vibe. యా వైబ్ ఒప్పుకుంటానన్నా. కానీ వరుస పెట్టి 3 రోజులు చూసి మళ్ళీ ఇప్పుడు 5వ రోజు మళ్ళీ థియేటర్ లో ఎట్లా చూడాలి? స్టోరీ మర్చిపోతామేమో అని చెప్పి మళ్ళీ గుర్తు చేసుకోవాలి. మురారి మర్చిపోయే స్టోరీ కాదు నా అది. సో లెట్స్ గో గైస్. ఇప్పుడైతే మేము చింటూ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. టైం అయిపోయింది. మేడం గారు మాల్లో షాపింగ్, ఈటింగ్, నేను అటు గ్యాప్ లో డేటింగ్, టైం అంతా అయిపోయింది గైస్. కొడుకుని
వర్షం ఎంత గట్టిగా పడుతుందంటే వాట్ ద హెల్ మురారి సినిమా వల్ల. అయ్యో ఏంటో నా మాట వినిపించట్లేదు అసలు. వర్షం పడుతుంది అదే మన పెద్ద వింటనా. చాలా గట్టిగా పడుతుంది అంటే కారు అర్థం పగిలిపోతేమో అనిపిస్తుంది నాకు. అసలు అనవసరంగా రెడీ అయ్యాను ఇవాళ నేను. నువ్వు తడవకుండా నేను చూసుకుంటా. హే గైస్, సో ఆల్మోస్ట్ ఇంకా రీచ్ అవ్వలేదు, ఇంకా 27 minutes 28 minutes రీచ్ అవుతాము. సిడ్నీకి వెళ్తున్నాం అనమాట. బికాజ్ మాకు ఇక్కడ మేము ఉండే ప్లేస్లో మురారి రిలీజ్ చేయలేదు, ఓన్లీ సిడ్నీలోనే రిలీజ్ చేశారు. అండ్ ఆల్సో ఒక్క షోని రిలీజ్ చేశారు. ఆ ఒక్క షోకి బుక్ చేసుకోకపోతే టికెట్స్ని ఇంకా ఏడ్చేదాన్నేమో నాకు తెలిసి. నాకు నన్ను ఎందుకు పెళ్లి చేస్తున్నారో కూడా ఎవరికి అర్థమయ్యేది కాదు. మరి అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. చింటూ అలా గుండెల్లో రాయకు, నేను ఇంకా కార్ దిగేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను నేను చెప్తున్నాను. నాకైతే ఫుల్ ఎంబారసింగ్ గా ఉంది. ఇంత హెవీగా హెవీగా ఏం రెడీ అవ్వలేదు. హెవీ అండ్ లైట్ గా అండ్ అలా ఏం ఉండదు. అది నువ్వే చెప్తావు, ఇది నువ్వే చెప్తావా? వినేవాళ్ళం మేము పిచ్చోళ్ళం మారా. నాకు అలా జనాలు అలా నన్ను చూస్తే నాకు ఏదో అయిపోతుంది. నాకు మెంటల్ వచ్చేసి అక్కడ నుంచి పారిపోతా కూడా. అంటే స్టేజ్ ఫియర్ నాకు చాలా ఎక్కువ. అక్కడ స్టేజ్ లేకపోయినా కూడా ఫియర్ ఎక్కువ. సో షాపింగ్ చేశాను కానీ ఆ షాపింగ్ బెడ్స్ కొట్టింది. అదొక దండగా, అదొక షాపింగ్, అదొక దండగా షాపింగ్. షాపింగ్ 3 గంటలు వేస్ట్ చేసావు. ఒక నిమిషం ఎక్స్క్యూజ్ మీ. షాపింగ్ కి తీసుకెళ్ళినప్పుడు ఏం చేయాలి? షాపింగ్ చేయాలి. సార్ గారు ఏం చేశారు? తిన్నారు అనమాట. సో అరే నిజం చెప్పురా ప్లీజ్. గైస్ నేను ఒకటి ఆర్డర్ చేశాను, నందు ఒకటి ఆర్డర్ చేసింది. నందుది బాగాలేదు, సో ఏడుపోం పెట్టింది. నాకు తినేసింది, కొంచెం సగం దాకా తినేసింది. ఇంకోటి తీసుకొస్తా అంటే వద్దులే. అంటే ఇందాక నువ్వు మాల్లో చెప్పి అదింత ఫేకా? తిన్నానా? పర్లేదు, నేను తినను. నువ్వు ఆర్డర్ చేసుకున్నావు కదా, నువ్వు తింటూ నేను తినను పర్లేదు అంటే, లేదు నాన్న తిన్నానా అన్నాడు. ఇప్పుడు వచ్చాకేమో డిఫరెంట్ గా మాట్లాడుతున్నాడు. కాదు నేనేమన్నారా, తిన్నావనే అంటున్నా. నువ్వు ఆర్డర్ చేసిన డిష్ బాగాలేకపోతే నా తప్ప. నేను ఆర్డర్ చేసిన ఫుడ్ ఒకవేళ బాలే అనుకో, నీ ఫుడ్ నాకు ఇచ్చేయాలి. అదే కదా ప్రేమ అంటే, అదే కదా లవ్ అంటే. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇంకా నా ఫుడ్ బాలేకపోతే పర్లేదు నా ఫుడ్ తిను అని చెప్పి నా బాలేని ఫుడ్ నువ్వు తినాలి. అదే లవ్. మార్చుకోవాలి నేను, అంతే కదా. కడుపు మార్చుకుంటే లవ్. కడుపు ఎందుకు మార్చుకుంటున్నావు? నా ఫుడ్ తింటున్నావుగా. ఇట్స్ బ్యూటిఫుల్ ఫీలింగ్, ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్. వద్దురా ప్లీజ్ 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 ఆపేవా? మహేష్ బాబు బర్త్డే వాళ్ళ తెలుసా నీకు? అయ్యా అందుకే మరి హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారు. ఒకసారి అను మురారి రీ రిలీజ్ అను. ఒకసారి అనురా మురారి రీ రిలీజ్ అను, తీసుకెళ్తా. 3 times రా పలకడం ఫాస్ట్ గా రా. నువ్వు 3 times పలికితే నేను తీసుకెళ్తా. మురారి పలుకురా. మురారి నాకు ఫాస్ట్ ఎందుకు కావాలని చేస్తావా నువ్వు? నా ఫాస్ట్ గా పలకడం రాదు. రా అని తెలుసు కదా. స్లోగా పలుకు. మురారి రీ రిలీజ్, మురారి రీ రిలీజ్, మురారి రీ రిలీజ్, మురారి నాకేం చింటూ మురారి మురారి రీ రిలీజ్, మురారి రీ రిలీజ్, మురారి రీ రిలీజ్. నీకు కింద పళ్ళు గుచ్చుకున్నట్టున్నాయి నా నాలుకకి, అందుకే రావట్లేదు నీకు పలకడం. మురారి రిలీజ్, సరే ఇక్కడ నెక్స్ట్ సిగ్నల్ యూటర్న్ తీసుకొని ఇంటికి వెళ్తా. ఏంటి నువ్వు కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తే తీసుకెళ్తా అని చెప్పా. అంత సీన్ లేదు. నువ్వు కార్ దిగేసి వేరే వాడు కార్ ఎక్కేసి వెళ్ళిపోతాను. ఎక్కువ దిగు. మురారి రీ రిలీజ్ 3 times. వెరీ గుడ్. ఫాస్ట్ గా అంటే రాదు గైస్, బికాస్ ఫాస్ట్ గా అంటే నాకు నత్తి తెలిసిపోతుంది బయటికి. నిన్న నైట్ ఏదో అన్నాను ఏం చింటూ? రైస్ క్రిస్ప్స్. గైస్ నిన్న నైట్ ఏమైందంటే మేము ఇద్దరు మాట్లాడుకుంటూ పడుకుంటున్నాము. సడన్ గా రైస్ అదేదో అన్నాడు కదా, ఆ వర్డ్ అనమాట. రైస్ క్రిస్ప్స్ అను. నాకు పలకడం రాదు. వద్దు గైస్, నాకు పలకడం రాదు. నేను ఎంత ఏడ్చిందంటే ఆ వర్డ్ వచ్చేదాకా పలుకుతూనే ఉన్నాను నైట్ అంతా పడుకోకుండా. రైస్ క్రిస్ప్స్, రైస్ క్రిస్ప్స్, రైస్ క్రిస్ప్స్, రైస్ క్రిస్ప్స్, రైస్ గైస్ రైస్ అయ్యా అదేంటి? రైస్ క్రిస్ప్స్, అది రైస్ క్రిస్ప్స్.
కాన్సంట్రేషన్ బెటర్. హే గైస్, సో వి ఆల్మోస్ట్ రీచ్ ద లొకేషన్. సో మా ఫ్రెండ్స్ వరుణ్ అండ్ హారిక ఇద్దరు మ్యారీడ్ గైస్. సో నేను సింగిలే. పాల సముద్రంలోంచి పైకొచ్చిన లక్ష్మీదేవిలా ఉండాలి. ఫైనలీ డన్ విత్ ద మూవీ. బట్ సీన్స్ అన్ని కట్ చేశాడు గైస్, చిరాగ్గా. గట్టి మాట్లాడరా. సీన్స్ కట్ చేశాడు. సీన్స్ అన్ని కట్, మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అంటే చిన్న చిన్న క్లిప్స్ లేపేశారు గైస్. యా, టైమింగ్ అయిపోతుందని చెప్పి రచ్చ రచ్చ చేస్తున్నారు మన వాళ్ళు థియేటర్లో. పాపం ఇందాక లాస్ట్లో వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే ఆ పేపర్ ముక్కలన్నీ ఏరుకుంటున్నారు స్టాఫ్ వాళ్ళు. జై బాబు. గైస్ ఫైనలీ డన్ విత్ ద మూవీ. అరే నాన్న ఏంద్రా ఇదంతా? కాదు ఏంది ఇదంతా? ఏంది గేరేదిరా? గేరేదిరా? కాదు ఏంది ఇది? చెత్త అంతా ఇక్కడ. చెత్తగా నచ్చింది అదే బ్యాగు. సారీ. ఇంకేమైనా తింటారా? ఎట్లా చంపి పంచిపోదామా? వామ్మో, నీకోసం ఆకలి అవుతుంది. ఆకలా? వామ్మో, అర్థమవుతుంది వరుణ్కి నీకు ఆకలేసింది, ఎందుకంటే టైం అయిందని చెప్పి. ఇందాక కదా బాత్రూమ్కి వెళ్ళి వచ్చావు 2కి. చెప్పా వీళ్ళందరికి 2కి వెళ్ళి వచ్చావని. రోజు చెప్పాలా? ఇందాక కడుపులో స్మెల్ అయినా పెడుతున్నా. వాడు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు తెలుసు. గైస్ మూవీ మధ్యలో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. మూవీ మధ్యలో వెళ్ళిపోయి చుచ్చుకెళ్ళి వచ్చాడు. అండ్ ఇప్పుడైతే మేము వరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం టు స్లీప్. అండ్ రేపేంటి? రేపు నా పాత ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు అమ్మాయిలు, వాళ్ళని ఒకసారి అందరినీ కవర్ చేయాలి. కొంచెం నువ్వు ఎప్పుడు నేను నీకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడులే. ఇంకో 2 నిమిషాలు అట్లా అయిపోయినాం. అసలే బ్లూ మౌంటైన్స్ పోతున్నా, కొండ మీద నొప్పి. ఓకే గైస్, బాయ్.